అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? వంకాయలు ఎండు చేపలు కర్రీ చేసిన నేను. అందులో కొన్ని బొమ్మిడి చేపలు కూడా వేసి చేసిన. ఇది ఫ్రై లాగా చేసిన అనమాట, కర్రీ చేయకుండా పులుసు పోసి. మార్నింగ్ నుండి ఏం తినలేదు. ఈ కర్రీ చేసిన తర్వాతనే అప్పుడు 1 o'clockకి అన్నం తిన్నా అనమాట. లంచ్ టైంలో లంచ్ చేస్తున్నా నేను. మార్నింగ్ టిఫిన్ స్కిప్ చేసేసిన. ఇక్కడ మనము బొమ్మిడి చేపలు తీసుకొని ఇట్లా చూపించిన విధంగా కాల్చుకోవాలి. స్టవ్ మీద కూడా ఇట్లా కాల్చుకోవచ్చు, లేదంటే పెంక మీద ముక్కలు కట్ చేసి కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఈ వీడియో ఇప్పటిది కాదు, 1 week బ్యాక్ది. అంటే ఇప్పుడు శ్రావణంలో పోస్ట్ చేస్తున్నాను నేను. నాకు కుదరలేదు ఈ వీడియో పెట్టడానికి ఈ మధ్యలో, అందుకే ఇప్పుడు పెడుతున్నాను. నాన్ వెజ్ కర్రీస్ ఎప్పుడు చేసినా కట్టెల పొయ్యి మీదనే చేస్తా. ఎండు చేపలు కూడా బాగా స్మెల్ వస్తాయని చెప్పేసి బయటనే ప్రిపేర్ చేస్తుంటా అనమాట. ఇంట్లో మళ్ళీ స్మెల్ అంతా ఎక్కువైపోతుంది అని చెప్పేసి ఇక్కడ గిన్నె పెట్టేసి ఒక 3 పావులు నూనె పోసేసిన నేను. ఈ కర్రీకి కొంచెం నూనె ఎక్కువనే పడుతుంది. నూనె ఎక్కువ ఉంటేనే మంచిగా టేస్ట్ అనిపిస్తుంది అనమాట కర్రీ అనేది. ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ కూడా ముక్కలు కట్ చేసి ఇట్లా వేసేసుకోవాలి. వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. కట్టెలు వర్షానికి అప్పుడు నానినాయి అనమాట. నాకు అసలు ఈ పొయ్యి మండనే లేదు, చాలా టైం పట్టింది. కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోవాలి. ఆ ఉల్లిగడ్డలు ఫ్రై కాగానే అందులోనే ఒక 4 పచ్చిమిర్చి కూడా ఇట్లా చూపించిన విధంగా వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఈ ఎండు చేపల కర్రీ అనేది కొంచెము స్మెల్ అనేది ఎక్కువ వస్తుంటుంది, అందుకనే మనం ఫ్రై చేసుకున్న తర్వాత మంచిగా వాటర్లో కడగాలన్నమాట. ఇవి 3-4 రకాలు ఎండు చేపలు వేసిన, బొమ్మిడి చేపలు కూడా వేసిన నేను. కర్రీ ఎక్కువ ప్రిపేర్ చేసుకుంటున్నాను నేను. ఇవేమో వంకాయలు 1 కిలో తీసుకున్నా. తెల్ల వంకాయలు అంటేనే ఇష్టం నాకు. మీరు కావాలంటే నల్ల వంకాయలు తీసుకోండి. ఈ 1 కిలో వంకాయలు అయితే మస్తు అయిపోతాయి. ఇప్పుడు ఇది ఒక 5 minutes ఫ్రై చేసుకోవాలన్నమాట. కలపకూడదు, కలపకుండా ఎగేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి, అట్లా ఎగేసుకోవాలి. ఎందుకంటే అప్పుడే కలిపితే ఏమవుతుందంటే కొంచెము ముక్కలు అనేవి చెదిరిపోతాయి. ఎండు చేపలు కడిగినాం కదా, కడిగినప్పుడు వెంటనే మనము కలపకూడదు వేయంగానే. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు కూడా వేసేసుకొని మెల్లగా కలుపుకోవాలి నిదానంగా. ఎండు చేపలు మా ఇంట్లో ఎవ్వరు తినరు, నేనే తింటా, నాకు చాలా ఇష్టము. ఇప్పుడు ఇది కర్రీని కొంచెము ఫ్రై కానియాలన్నమాట. ఈ కర్రీ చేసిన రోజు మా ఇంటెనక పాము కూడా వచ్చింది. భయపడుతూ కర్రీ చేసిన నేను. ఇక్కడ మంచిగా ఫ్రై అయిపోయింది. ఇట్లా చూపిస్తున్న విధంగా ఫ్రై అయిపోవాలన్నమాట. కట్టెలపై కాబట్టి తొందరగానే ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఇక్కడ 2 స్పూన్లు కారం కూడా వేసేసుకోవాలి. కారం కొంచెం ఎక్కువనే వేసుకుంటే మంచిగా ఉంటుంది, లేకపోతే నీచు వాసన వచ్చినట్టు అవుతుంది. గరం మసాలా, ధనియాల పొడి అన్నీ ఈ స్టేజ్లోనే వేసేసుకోవాలి. వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెం చింతపండు కూడా నానబెట్టి పెట్టుకోవాలి. ఎంత అంటే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి పెట్టుకొని అది గుజ్జు కూడా ఇప్పుడు మనము పోసేయాలన్నమాట. దీనికి కర్రీకి సరిపేటట్టు ఉప్పు కూడా వేసేస్తున్నా. ఈ కారంలో ఉప్పు కలిపి లేదు, అందుకే ఒక 1.5 స్పూను ఉప్పు వేసేస్తున్నా నేను ఇక్కడ. కర్రీకి మొత్తం సరిపేటట్టు. మనము వాటర్ పోయకూడదు ఈ కర్రీలో, ఓన్లీ చింతపండు గుజ్జే పోయాలి. అది ఇట్లా ఒక 5-6 స్పూన్లు పోయాలి, మరీ ఎక్కువ పోయకూడదు. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక 5-6 స్పూన్లు పోస్తే సరిపోతుంది. ఈ చింతపండు గుజ్జులోనే మగ్గిపోవాలన్నమాట. ఎండు చేపలు కానీ వంకాయలు కానీ మగ్గిపోవాలి. ఇప్పుడు మీరు స్టవ్ మీద చేసే వాళ్ళైతే 10 minutes సిమ్లో పెట్టి వదిలేసేయాలి. అట్లయితేనే మంచిగా మగ్గుతుంది. జీలకర్ర మెంతుల పొడి ఉంటే కూడా ఈ స్టేజ్లోనే వేసేసుకోవచ్చు. నేను అన్ని మసాలాలు ఒకటేసారి వేసేసిన, అన్ని 1/4 టీ స్పూను. ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకొని నేనైతే మంట పెట్టకుండా ఒక 15 నిమిషాలు వదిలేసిన అనమాట. నిప్పుల మీద వదిలేసిన, కర్రీ సెట్ అయిపోతుంది అని చెప్పేసి. ఎండు చేపలు, బొమ్మిడి చేపలు, వంకాయ కూర చాలా టేస్టీగా కుదిరింది. వండిన వెంటనే తిన్నప్పుడు నాకు టేస్ట్ అనిపించలే, మళ్ళీ ఈవినింగ్ తిన్నప్పుడు చాలా టేస్టీగా అనిపించింది. ఇట్లా నూనె తేలాలన్నమాట. చూస్తున్నారు కదా ఎట్లా నూనె తేలుతుందో. కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసి వేసేసుకోవాలి. ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మీలో ఎంతమందికి ఈ ఎండు చేపలు అంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయరి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోరి. వీడియోకి ఒక లైక్ కొట్టేసేరి, షేర్ చేయరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎండు చేపల కర్రీ మీరు కూడా తిని ఎంజాయ్ చేయరి.